హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఇక ఈరోజు వీడియో వచ్చేసి గార్డెన్ టూర్ అండి. మా గార్డెన్ని చూపిస్తూ కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ఇది చూడండి, ఇది బచ్చలి కూర అండి. ఇది కొమ్మల ద్వారానే పెంచిందండి. మార్కెట్లో మనం బచ్చలి కూర కొనుక్కొచ్చుకుంటాం కదండి, అప్పుడు ఆకులను తీసేసి వండేసుకొని కాడలను మట్టిలో ప్లేస్ చేసినట్లయితే చక్కగా ఇలా మంచిగా ఆకులు వచ్చేస్తాయండి. ఇది చూడండి, ఇది నేను గోంగూర వేసానండి. ఇది వేసి వారం రోజులు అవుతుంది. చక్కగా మొలకలు వచ్చేసాయి. ఇంకో 15 రోజుల్లో ఇది చక్కగా హార్వెస్టింగ్కి రెడీ అయిపోతుందండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు చాలా టిప్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తోటకూర కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇది చూడండి, ఇది కొమ్మల ద్వారా పెంచిన కరివేపాకండి. మా ఇంట్లో 2 మొక్కలు ఉన్నాయండి. ఒకటి పెద్ద మొక్క, ఇది చిన్న మొక్క. పెద్ద మొక్క నుంచి తీసుకొని ఇలా కొమ్మ ద్వారా ఇలా ప్రాపగేట్ చేశాండి. చూడండి, ఇవి మల్లెపూలండి. మల్లెపూలు బాగా రావడానికి ఏం ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అని సపరేట్గా వీడియో చేశానండి, అది కూడా చూసేయండి. ఇలా బాగా రావడానికి బీట్రూట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వాలండి. మీకు కూడా మంచిగా ఫ్లవర్స్ మంచి స్మెల్ వచ్చి తెల్లగా మల్లెపూలు రావాలి అంటే ఖచ్చితంగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వాలండి. ఇది ఎండాకాలం కదా, పువ్వులు బాగా రావాలంటే మనం కనీసం 10 రోజులకు ఒకసారైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ కేర్ తీసుకున్నామంటే పువ్వులు ఎండాకాలం లేదు, ఏ సీజన్ అయినా సరే మంచిగా పూస్తాయండి. ఇది మా ఇంట్లోని జామ చెట్టు అండి. ఇది చూడండి, మా ఇంట్లో ఉన్న చిన్న తులసి మొక్క అండి. తులసి మొక్క బాగా పెరగాలంటే టిప్స్ ఉన్నాయండి, అవి చెప్తాను. ఇది చూడండి, నేరేడు చెట్టు అండి. సీజన్లో ఇవి కూడా గుత్తులుగా కాస్తాయండి, నేరేడు పళ్ళు. ఇది చూడండి, మా ఇంట్లో పెద్ద మొక్క ఉందని చెప్పా కదా, కరివేపాకు మొక్క, అదండి ఇది. మా ఇంట్లో చాలా పూల మొక్కలు ఉన్నాయండి. ఈ వీడియోలో అయితే కొన్ని చూపిస్తాను. ఇది చుక్క మల్లె చెట్టు అండి. దీనికైతే చాలా బాగా విరపోస్తాయండి చుక్క మల్లె పూలు. ఇవి గనక మాల కట్టి దేవుడి పటాలకి వేస్తే చాలా అందంగా ఉంటాయండి. ఇది ఒక్క మొక్క ఉంటే చాలు, చక్కగా మన గార్డెన్ అంతా పూల తివాచి పరిచినట్లు అయిపోతుందండి. రోజు ఇలా పూస్తూ ఉంటాయండి. చక్కగా చూడండి ఎంత బాగా పూసాయో, మన గార్డెన్కి అందంగా ఉంది ఈ చుక్క మల్లె చెట్టు. స్మెల్ కూడా బాగుంటాయండి. ఇది చూడండి, మా తోటలోని తోటకూర అండి. ఆకుకూరలు చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. తోటకూర అయితే నేను విత్తనాల ద్వారానే పెంచానండి. ఇది చూడండి, టేబుల్ రోజ్. ఇవి కూడా మొగ్గలు ఉన్నాయండి, అవి విచ్చుకుంటే అసలు చాలా బాగా ఉంటాయి. ఆకులు కనపడకుండా ఓన్లీ పువ్వులే కనపడతాయండి. టేబుల్ రోజ్ పెంచుకుంటే చాలా అందాన్ని ఇస్తాయండి మన గార్డెన్కి. ఇది చూడండి, తోటకూర. ఈ ఆకులే కాకుండా మనం తోటకూర కాడలతో కూడా పులుసు పెట్టుకోవచ్చండి. ఆకులను మనం కర్రీ చేసుకొని కాడలను కూడా సపరేట్గా వండుకుంటారండి. నాకు కూడా ఈ మధ్యనే తెలిసిందండి, తోటకూర కాడలతో కూడా పులుసు చేసుకుంటారని. మీకు అది తెలిస్తే నాకు కామెంట్లో తెలియచేయండి. నాకు ఈ మధ్యనే తెలిసిందండి. దాంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల తోటకూర కాడల్లో మనకి జీర్ణశక్తిని పెంచి ఆరోగ్యాన్ని ఇస్తుందండి. ఇది చూడండి, కనకాంబరం మొక్కలండి. ఇది ఒక్క మొక్కేనండి, ఎన్ని పూలు పూసాయో గుత్తులుగా. ఇలా పూయడానికి మనం కోడిగుడ్డు పెంకులు ఉంటాయి కదండి, మనం కోడిగుడ్డు ఆమ్లెట్లు వేసుకొని లేకపోతే కర్రీస్ వండుకొని పడేస్తాం కదా పెంకులు, వాటిని పడేయకుండా కడిగేసి ఎండలో పెట్టేసి వాటిని మిక్సీలో వేసి పౌడర్ చేసి లేకపోతే చేత్తో నలిపేసైనా సరే మొక్క మొదల దగ్గర వేస్తే ఇలా గుత్తులుగా పూలు వస్తాయండి. ఏ ప్లాంట్ అయినా సరే, ఏ మొక్క అయినా సరే పూలు బాగా రావాలంటే ఎండ ఖచ్చితంగా అవసరం అండి. అలాగే డైలీ కాకపోయినా 2 రోజులకు ఒక్కసారైనా సరే మనం పూల మొక్కలకైనా సరే వాటర్ ఇస్తూ ఉంటే మంచిగా వాటికి నీటితో పాటు పోషకాలు కూడా అంది మంచిగా పూలు వస్తాయండి. చూడండి, ఇది మందారం అండి, ఎర్ర మందారం.
ఇవి కూడా అండి ఈ మొక్కకు కనీసం 20 పూలైనా పూస్తాయండి రోజుకి. ఇలా మందార పూలు బాగా పూయాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయండి, అవి చెప్తాను వీడియో చివరిలో. చూసేయండి. ఇది చూడండి, చిన్న మల్లె చెట్టు అండి. దీనికి ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. కలబందను జ్యూస్ చేసి అది వాటర్లో యాడ్ చేసి డైల్యూట్ చేసి మొక్క మొదల్లో ఇవ్వాలండి. అప్పుడు మల్లె మొక్కలు బాగా గ్రీన్గా ఆరోగ్యంగా పెరుగుతాయండి. ఇది చూడండి, మా పెరట్లో పూసిన పూలతో మాల కట్టుకున్నాము. మల్లెపూలు అలాగే కనకాంబరాలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. మా గార్డెన్లో చాలా మొక్కలు ఉన్నాయండి. గార్డెన్ పార్ట్ 2 చేస్తానండి, ఎందుకంటే వీడియో లెందీ అయిపోతుంది కదా. ఈ వీడియోలో చెప్పిన కొన్ని టిప్స్ మీరు కూడా ఫాలో అయ్యి రిజల్ట్స్ని పొందవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి.